నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోనే మోడల్ హైస్కూల్ గ్రౌండ్గా ఉండేలా తాడేపల్లిగూడెంలోని జెడ్పీ హైస్కూల్ను దాతల సహకారంతో అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వడ్డీ రఘురాం నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన పేరిట పొంతలో ముసలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయించిన పార్టీ శ్రేణులు. ముప్పై 33 సంవత్సరాలుగా కళారంగానికి ఎనలేని సేవలందిస్తున్న బుద్దాల వెంకటరామారావు పద్మశ్రీ అవార్డుకు అన్ని విధాల అర్హులు. నాటక పరిషత్తుల అధ్యక్షులు. వైజాగ్ నుండి భీమవరం వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ను మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్. బొలుసులమ్మ గుడిలో సోమవారం ఉదయం జరిగిన శివపార్వతుల అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. బొలుసులమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మేఘమాల మ్యూజికల్ ఆర్కెస్ట్రా కార్యక్రమంలో పాటలు విని ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధిని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా ఉండేలా ప్రజలు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న పనులను గ్రౌండ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎన్వి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, కూటమి నాయకులు ఉన్నారు. పాఠశాల హెచ్ఎం మైనం సత్యనారాయణ, తటపర్తి మహేష్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ ట్రైనింగ్లకు వెళ్లే యువత కోసం అవసరమైన ఎక్సర్సైజ్ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నారు. త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి వారిని ఆహ్వానించదలుచుకున్నట్లు ఇలా వివరించారు. ఓకే సార్. అది హై స్కూల్లో మేము కూడా చదివాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ విదేశాల్లో ఉద్యోగాలు చేయనివ్వండి, లేకపోతే ఇదే ప్రాంతంలో ఉద్యోగాలు స్థిరపడినివ్వండి, అందరికీ విద్య నేర్పినటువంటి హై స్కూల్. కానీ ధర్మిలా దానికి ఎవరు పట్టించుకోక 4-5 అడుగులు లోతులో కుళ్ళు నీళ్ళతో ఎప్పుడు ఉండేది. అది తర్వాత మా ఎన్వి సత్యనారాయణ కానీ వారి మిత్రులు కానీ హెచ్ఎం గారు అందరూ వచ్చి, సార్ హై స్కూల్ మొత్తం పాడైపోతుంది, మనం ఏదో ఒకటి చేయాలంటే తప్పకుండా ప్లే గ్రౌండ్ ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ఆ ప్లే గ్రౌండ్ అంతా ప్లే గ్రౌండ్ కింద ఉంచి, మరి అక్కడ ఏదైతే ఖోఖో కానీ, వాలీబాల్, త్రో బాల్, కబడ్డీ, అవసరమైతే టెన్నిస్ కోర్ట్ కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. అంటే ఒక పోలీస్ ట్రైనింగ్ కావాల్సినటువంటి అన్ని రకాలుగా రోప్, మంకీ రోప్ కానీ, లాంగ్ జంప్ కానీ అన్ని కూడా మనం ఈ దీంట్లో ఏర్పాటు చేసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ హై స్కూల్లో లేనటువంటి మోడల్ హై స్కూల్ గా దీన్ని తయారు చేసేందుకు అందరూ కూడా సహకరించారు. చెప్పాలంటే మన సంకల్పం, దాన్ని తీసుకొచ్చింది ఎన్వి సత్యనారాయణ బ్యాచ్. అంటే 100 మంది యువకులు పనిచేశారు ఇక్కడ. ఎన్వి సత్యనారాయణ అంటే ఒకటి కాదు, 100. ఆ 100 మంది దోమలకి రాత్రులు కూర్చుని కొట్టకుండా ఇదంతా మట్టి పూడిపించి ఒక ఆడిటోరియం తయారు చేసి ఇక్కడ పిల్లలకి కూడా దాంట్లో అవసరం కంప్యూటర్ విద్యను నేర్పించే విధంగా అక్కడ కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేసి, మరి దీనికి చాలా కష్టపడితేనే కానీ ఈ గ్రౌండ్ రాదు. మాట చాలా తేలిక చేస్తానని చెప్పడం. దాదాపుగా 15-16 నెలల నుంచి ఈ పని మీద పడితే ఈ రోజుకి ఇంకా ఒక షేప్ రాలేదు. ఇక్కడ మనం క్రికెట్, మన బాక్స్ క్రికెట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో
ఒక క్రేజ్ ఉన్న దాంట్లో వస్తే కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మనం కోచింగ్ డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా తీసుకుంటారు, డబ్బు లేని వాళ్ళు అయితే ఈ హై స్కూల్లోకి వచ్చి అన్ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓపీ జిమ్ కూడా పెట్టించాం. ఎవరికైనా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన పెద్దోళ్ళు కూడా ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వర్షం వస్తే తడవకుండా, వర్షం వస్తే నీరు మొలకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే చాలా కష్టమైన పని అది. ఆ లెవెల్ కంటే దీన్ని మళ్ళీ కొద్దిగా ఒక అంగుళం పైకి వేసుకుని ఈ వాటర్ అంతా మళ్ళీ డ్రైన్ లో కలిసే విధంగా ఇంజనీరింగ్ ప్లాన్ తో ఇది అండర్ గ్రౌండ్ ని కూడా చేసాం. అంటే దీనికి ఎంతమంది కష్టపడి ఉంటారో, ఎంత డబ్బు అయి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకుని ఈ అభివృద్ధిని మీరందరూ ఆకాంక్షించారు. అది మేము నెరవేర్చవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా ఓటేసిన తర్వాత నాకు ఉంది కాబట్టి అది ఓ బాధ్యతగా తీసుకున్నాం. వీళ్ళు ఎక్కడ నలిగిపోతారో అని నేను నిరంతరం వీళ్ళ వెనకాల ఒక టీం వర్క్ చేసాం. దానికి మా అందరూ సహకరించారు. ఇదే ప్రాంతంలో జస్ట్ 4 రూముల్లోనే జూనియర్ కళాశాల ఉంది. నేను ఆల్రెడీ లోకేష్ బాబు గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి దీనికి స్థలం కేటాయించి 2 ఎకరాల్లో అక్కడ కూడా పెద్ద కాలేజీని నిర్మించాలనే ఆలోచనలో మనం పనిచేస్తున్నాం. రేపు సీఎం గారు కలిసి అది కూడా మనం అడగాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లి మరిన్ని మెరుగైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం. దాన్ని సహకరించమని కోరుతున్నాం. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ యొక్క గ్రౌండ్ గతంలో ఎలా ఉండేదంటే 3-4 అడుగులు ఎప్పుడు నీళ్లు, అంటే వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం అనే కాదు, ఏ కాలం వచ్చినా సరే నీళ్లు 3-4 అడుగులు నీళ్లు నిలవండిపోయి దోమలు కానీ లేదా పందులు కానీ లేదా పాములు, పురుగు పుట్ట అంతా కూడా ఒక నివాసంగా ఉండేది ఇక్కడ. ఇవాళ నిజంగా ఈ గ్రౌండ్ చూస్తుంటే ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఎన్వి గారి యొక్క మిత్ర బృందం ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణమే కాకుండా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాగే ఫ్రెండ్ సర్కిల్, మా బోటికలు అంతా కూడా ఎమ్మెల్యే గారు ఇందులో మేము 50% ఉంటే 50% ఎమ్మెల్యే గారి నిధులు 2,20,20,00,000 రూపాయలు అభివృద్ధి పనులు ఇక్కడ జరిగినాయి. అంటే ఎటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా సహకారం లేకుండా ఈ ఓన్లీ ఎమ్మెల్యే గారిని చూసి, ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో ఆయన సేవా దృక్పథం చూసి ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇచ్చి ఇంత అభివృద్ధిని చూసి నిజంగా ఎమ్మెల్యే గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తెచ్చి చేసే కార్యక్రమం కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రజా విరాళంతో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మనం రుణపడి ఉండాలి నిజంగా. మరి ఇంత పూర్వం బాగా ఒక 4 అడుగులు లోతు ఆట స్థలం ఉండి వర్షాకాలం అంతా కూడా నీటిమయం అయి ఉండేది. విద్యార్థులు ఆడుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేటటువంటిది. అటువంటిది ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి పూర్వ విద్యార్థులు, దాతలు సహకారం తీసుకుని అలాగే వారి సొంత నిధులు కూడా వెచ్చించి 50% పైనే సొంత నిధులు కూడా వెచ్చించి ఈ పాఠశాల ఆట స్థలాన్ని మొత్తం రూపురేఖలు మార్చి అలాగే డయాస్ తర్వాత మరి ఆట స్థలానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ఆటలు నిర్వహించుకోవడానికి వీలుగా మరి తయారు చేసి విద్యార్థులకు అప్పగించడానికి సిద్ధం చేశారు. కాబట్టి మా పాఠశాల తరఫున ఎమ్మెల్యే గారికి అలాగే దాతలకి పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ కృషిలో పూర్వ విద్యార్థులకు సంబంధించి మరి ఎన్వి సత్యనారాయణ గారు వారి మిత్ర బృందం కృషి విశేషంగా ఉండడాన్ని మనం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డీ రఘురామ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సవిత్రపేటలో ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. అనంతరం 24వ వార్డు యాగర్లపల్లి అంగన్వాడీ స్కూల్లో విద్యార్థులకు మంచినీటికి అవసరమైన ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ను అందించారు. బుక్స్, పెన్నులు, బిస్కెట్లు, స్వీట్లు అందించారు. తాడేపల్లిగూడెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వేలమ్మ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, వింజమూరి శ్రీనివాస్, పట్నాల గణపతి, బండి నరసింహ, జానీ, గోకా వెంకటేశ్వరరావు, కేసిని అశోక్, దత్త సాయి, నీలం నాగభూషణం, వట్టి బుజ్జి, మునపర్తి అర్జునరావు, గొబ్బిళ్ల అజయ్, కిరణ్ రెడ్డి, తాళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కోఆర్డినేటర్ వడ్డీ రఘురామరాయుడు పుట్టినరోజు సందర్భంగా 24వ వార్డులో అంగన్వాడీ పిల్లలకి పలకలు, పుస్తకాలు, అలాగే పెన్సిళ్ళు, అలాగే వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వడ్డీ రఘురామరాయుడు గారు అత్యధిక మెజార్టీతో తాడేపల్లి నియోజకవర్గం గెలుపొందాలి.
అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలంతా కూడా స్థానిక సౌతరిపేట పొంతల ముసుగుల్లో పూజలు చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీలో కూడా ఈరోజు కార్యక్రమం చేయడం, ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఈ కార్యకర్తలు చేయడానికి, అలాగే వృద్ధాశ్రమంలో కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా రఘురామరెడ్డి గారు సంపూర్ణంగా దినదిన ఆరోగ్యంతో ఉండాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి మెజార్టీ తాడిపల్లిలో స్థానిక ఎమ్మెల్యే గెలుపొందాలని కార్యకర్తల తరఫున ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కార్యకర్తలు సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా అందరికీ ఇష్టమైన నాయకుడు, మంచి నాయకుడు, కల్మషం లేని నాయకుడు అయినటువంటి మా అన్నయ్య, సేవా తత్పరుడైనటువంటి మా అన్నయ్య వడ్డీ రఘురామనాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఇష్టమైన తల్లి, ఆ ఇంటి వెళ్ళిపోయిన పొంతల ముసలమ్మ తల్లి అమ్మవారికి దగ్గర ఆయన అష్ట ఐశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, బంధుమిత్రులతో, పిల్ల పాపలతో అందరితో చల్లగా ఉండాలని ఈరోజు ఆయన తమ్ముళ్ళు అయినటువంటి మేమందరం కలిపి, తమ్ముళ్ళు మరియు కార్యకర్తలు అందరం కలిపి ఈ రోజున అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఎల్లప్పుడూ కూడా అందరికీ తోడుగా ఉండాలని, ఆ అమ్మవారి దీవెనలో చల్లగా అన్నయ్య గారికి ఉండాలని ఇక్కడున్న పెద్దలు మేమందరం కూడా ఈరోజు ఇయే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది పెద్దల సమక్షంలో. అమ్మవారు ఆ అన్నయ్యని ఎప్పుడూ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. 24వ వార్డు యాగరిపల్లి హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ రఘురామ గారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి పుస్తకాలు, పలకలు, పెన్షన్లు అన్నీ ఇవ్వబడిగా ఇస్తున్నారు. సందర్భంగా వాటరు ఫిల్టరు ఆయన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నారు. ఆయన ఇదిగా మొత్తం అందరూ రండి ఆనందంగా ఉండాలని కోరిక ప్రార్థన చేస్తున్నారు. 33 సంవత్సరాలుగా జాతీయ పోటీలు నిర్వహిస్తూ కళారంగాన్ని కాపాడుతున్న బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు పద్మశ్రీ అవార్డుకు అన్ని విధాల అర్హులని రాష్ట్రంలోని నాటక పరిషత్తుల అధ్యక్షులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33వ జాతీయ నాటకాల పోటీలు ఆదివారం సాయంత్రం చివరి రోజుగా ఉగాది సత్కారాలు, నాటికలు ప్రదర్శించారు. ప్రముఖ వీణ కళాకారుడు పిప్పిళ్ల ప్రసాదరావు తన వీణా వాయిద్యంతో అభిమానులను రంజింపచేశారు. తెలుగు సంస్కృతి అకాడమిక చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్ చంద్రను, పిప్పళ్ల ప్రసాదరావును, అమృతపురం ఆర్కే లైటింగ్స్ పాముల రామకృష్ణ కుమారి దంపతులను, నిడదవోలు ఎస్ఐ రామకృష్ణ పరమహంసను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. అనంతరం ఇది అతని సంతకం, అమ్మ చెక్కిన బొమ్మ నాటికలను ప్రదర్శించారు. తల్లిదండ్రులు పెళ్లైన తమ బిడ్డలను దూరంగా ఉంచి 4 రోజులకు ఒకసారి కలిస్తే అభిమానాలు అలానే ఉంటాయని, అది అతని సంతకం నాటకం సందేశమని తెలిపారు. కన్న బిడ్డకు హార్మోన్ ప్రభావంతో మహిళా లక్షణాలు రావడంతో తండ్రి ఆ బిడ్డ వలన సమాజంలో గౌరవం పోతుందని, బిడ్డను వదిలివేసిన మాతృమూర్తి తన కన్న పేగుబంధంతో ఆడపిల్లల లక్షణాలు ఉన్న మగవాడిని ట్రాన్స్జెండర్గా ఆపరేషన్ చేయించి ఆ ట్రాన్స్జెండర్ కలెక్టర్ స్థాయికి ఎదిగే విధంగా తల్లి అండగా నిలబడి ప్రయోజకురాలిగా తీర్చిదిద్దిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక ప్రేక్షకులను కదలనీయకుండా కట్టిపడేసింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా గట్టి మాణిక్యాలరావు, నర్సి సోమేశ్వరరావు, ఆడబాల నారాయణమూర్తి, టీవీ రామకృష్ణ, జె రాజేంద్ర, కొడాలి రమేష్, కమిటీ సభ్యులు పిటి వెంకన్న, పెద్దిరాజు, రామచంద్రరావు, పాలడుగుల సతీష్, పైలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను సాహిత్యాన్ని ఎంత గొప్పగా ఇష్టపడతానో నాటకాన్ని కూడా అంతే గొప్పగా ఇష్టపడతాను. కాబట్టి నాటిక చూడడంలో నాటిక ప్రేమించే వ్యక్తిగా మా నాన్న మాకు నేను విన్నది నాటకాలు వేయించి కొంత నష్టపోయినా ఆయన నాటకాల మీద ఆయనకు అభిమానం ఉండేది, సాహిత్యం మీద నాకు అభిమానం. అయితే ఒక నాటిక 1 గంట సేపులో వ్యక్తీకరించడం మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు 1 గంట క్రితం మేము కథ రాయాలంటే మేము అస్థిమిత వేదన అనిపిస్తాం. ఆ కథలో భావోద్వేగాల్ని మేము ఒడిసిపట్టి ఒక సమస్యని, ఒక సామాజిక సమస్యని మరి అక్షరీకరించి దాన్ని ప్రజలకు తీసుకెళ్తే ఆ సమస్యని మేము అడ్రస్ చేసిన తీరు చూస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా అభినందిస్తుంటారు. ఇటీవల జాగ్రత్తలో నేను రాసిన మధ్యతరగతి మనిషి
అనే కథ చదివాక కొద్దిమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బాధపడి ఏడ్చి ఫోన్లు చేశారు. నేను ఆశ్చర్యపోయాను, ఒక కథకి మహత్వం ఉంటుందా? ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు నాతో సహా తండ్రికి తల్లికి మనం రుణపడి ఉంటాం. వారి రుణం తీర్చుకోలేకపోతే మన మనుషులుగా పుట్టడం కూడా అనవసరం. తల్లిదండ్రులని డబ్బు రూపం ఎప్పుడు చూడకూడదు. అటువంటి సందేశానికి సంబంధించిన అనేక నాటకాలు ఇక్కడ ఉన్నాయి, బాగుపడ్డాయి, అర్థమవుతుంది. 30 సంవత్సరాలు నిరాఘాటంగా నాటకాన్ని ఎంత ప్రేమించకపోతే బిడ్డలుగా అంత ప్రేమించుంటాడు ఆయన. నాటకాన్ని అంత ప్రేమించబట్టే నిరాఘాటంగా ఆయన ఈ నాటక సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో పద్మశ్రీ లాంటి అవార్డులు వస్తే ఇలాంటి రామారావు మరి సంస్కృత తెలుగు భాషా అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ మోజేసి శరచంద్ర గారు చేశారు ముఖ్య అతిథిగా. అలాగే వారి సర్కార్ హెడ్ గారు కూడా వారిని ఆహ్వానిస్తే నిన్ననే వారందరూ వివాహం అయ్యి రిసెప్షన్ కూడా జరిగి ఖాళీ లేని సందర్భంలో కూడా ఇవాళ ఎన్నో ప్రయాసాలు కోర్చి వచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శరచంద్ర గారికి తెలియజేస్తున్నాను. అలాగే పిప్పల ప్రసాదరావు గారు ఇవాళ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మరి ఆయన వేణునాద విద్వాంసులు ప్రపంచ స్థాయిలో ఎన్నో దేశాల్లో ఎన్నో రాష్ట్రాల్లో ఆయన ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ఇంచుమించు ఒక 7 వాయిద్యాలు అవలేలగా వాయించగల సమర్థులు. అందులో ముక్కుతో వేణునాదం చేస్తారని ప్రత్యేకత, నోటితో కాదు ముక్కుతో కూడా చేయగలరు. అటువంటి గొప్ప విద్వాంసులు. రెండవది ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేసినప్పుడు 30 నిమిషాల పాటు సంభవితులైపోతారు ప్రేక్షకులు కడతారు. ఆయన ముందు మాటలో విని ఆ కళ్ళు మూసుకుని ఆ వేణునాదం చెవిలో పడినానే ఆయన కళ్ళు తలమని దాకా కూడా ఎవరు తెరవడం అంత గొప్ప ప్రావీణ్యం అనేది ఆనాటి శ్రీకృష్ణుడు అప్పటి శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తులు ప్రత్యేక ధన్యవాదాలు. మహానుభావులందరిలో చాలా చాలా చిన్నవాడిని, కాకపోతే ఆ భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి నా వయసు 61 సంవత్సరం, 55 సంవత్సరాలుగా సంగీతంతో నా జీవితం ముడిపడి ఉంది. బ్రతుకు తెరువు కోసం సంగీతం నేర్చుకున్నాను. అదే నా జీవనాధారమైంది. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక యోగిగా నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను. వీటన్నిటికంటే ఈ బుద్ధ రామారావు గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిన తర్వాత నాకు ఒకనొక గొప్ప బహుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనం ఉగాది రోజున ఉగాది పురస్కారం తీసుకున్నాను నేను. అది మీరు చదువు వల్ల, మీరు మంచి మనసు వల్ల అది నాకు లభించింది అని ఈ మాట ఎప్పుడు చెప్దామా, ఈ 22వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఆయన రుణం తీసుకుని ఈ మాట ఎప్పుడు పలుకుదామని వేచుకున్నాను. అలాగే వీరిని చూస్తే ఈయన ఒక మామూలుగా లేదు. ఇటువంటి వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈరోజు నాకు ఈ సత్కారం అందడం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది మనవి చేస్తూ, మాజీ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్కి పెద్దతాడేపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తణుకు పరిశీలకులు కొట్టు వెంకట్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టౌన్, రూరల్, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవతరంగా ఇటు ఇటు చేస్తాను ఓకే 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 సార్. ఓకే, ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శివపార్వతులకు వైభవంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ నేతృత్వంలో ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ తల్లిదండ్రులు శ్రీరంగం సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పాలు, పెరుగు మరియు తేనె, సుగంధ ద్రవ్యాలు, వివిధ నదీ జలాలతో అభిషేకాలు చేశారు. జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, బీజేపీ నరసాపురం పార్లమెంట్ మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రముఖ సినీ గాయకుడు కొండేపూడి యశస్వి కుటుంబ సభ్యులతో అమ్మవారిని ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి జాతర నిమిత్తం వలవల సూరిబాబు కుటుంబ సభ్యులు 1,01,000 రూపాయి ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఆలయ అర్చకులు వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈవో బివి చంద్రశేఖర్, పట్నాల రాంపండు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, నీలం అయ్యప్ప, బైనపాలపు ముఖేష్, నీలపాల దినేష్, మల్లిక్, అర్జుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకొని మన ఆనవాయితీ ఏంటంటే ఆలయంలో ఏ ఉత్సవం జరిగినా ఆ ఉత్సవాల తదనంతరము మరుసటి రోజు చక్కగా పార్వతీ పరమేశ్వరులకు అభిషేకంతో శాంతిని నెలకొల్పాలనేటువంటి
ఆనవాయితీ కొనసాగుతూ ఉంది మనకి. దానిలో భాగంగా నిన్నటి వరకు జాతర వైదిక కార్యక్రమాలు, ఉత్సవాలు, నైవేద్యాలు అవ్వడం, ఈరోజు సోమవారం అవ్వడం, విశేషంగా స్వామివారికి కాశీ మహానగరం నుంచి వచ్చినటువంటి స్ఫటికలింగం ఏదైతే ఉమామహేశ్వర స్వామివారు ఉన్నారో ఆ స్వామివారికి, బలుసలమ్మ అమ్మవారికి చక్కగా ఈరోజు పంచామృతాలతోటి, ఫలరసాలతోటి, వివిధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యములతోటి, పసుపు, కుంకుమ, గంధము, విభూది, ఉసిరిపొడి, చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు ఇత్యాదిగా అభిషేక ద్రవ్యాలతో విశేషంగా వైదిక పరంగా ఆ అభిషేక కార్యక్రమం శ్రీరంగం సత్యనారాయణ గారి దంపతుల చేతుల మీదుగా జరిగింది. జాతర మహోత్సవాన్ని ఈ నెల 12 నుంచి 22 వరకు చాలా అత్యంత అద్భుతంగా, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత తాడేపులగూడానికి ఇంత ఘన చరిత్ర కలిగి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి వ్యక్తి కూడా తాడేపులగూడ బలుసలమ్మ తల్లిని దర్శించుకోవాలనే విధంగా కొన్ని లక్షలాది మంది భక్తులని మరి బలుసలమ్మ తల్లిని వీక్షించుకోవడం, మరి ఈ కార్యక్రమానికి ఆ సారథ్యం వహించిన స్థానిక శాసనసభ్యులు బొల్సటి శ్రీనివాస్ గారు, అలాగే ఈ గుడి కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజుబాబు గారు, వారి మిత్ర బృందం, దీని పూర్తి పర్యవేక్షణలో మరి స్థానిక శాసనసభ్యులు బొల్సటి శ్రీనివాస్ గారు కుమారులు రాజేష్ గారు ఆధ్వర్యంలో చాలా అత్యంత అద్భుతంగా అనమాట. అసలు ఎవరు ఊహించిన విధంగా ఊరంతా పందిర్లు వేసి ఈ అమ్మ జాతర కోసమే రోడ్లు వేసేనట్టుగా అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అమ్మవారు మరి అత్యంత అద్భుతంగా అమ్మవారి దర్శనం జరగడం, ఈ నియోజకవర్గ ప్రజలకు అమ్మ ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలనే ఆలోచనతో ఇంత చక్కగా ఏర్పాటు చేసి డబ్బులకి ఖర్చుకి కూడా లెక్క చేయకుండా భక్తులకి ఏ సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు కల్పించడంలో అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, శానిటేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్లని కూడా కోడీకరించి అద్భుతమైనటువంటి మరి కార్యక్రమం, మరి అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం చాలా రక్షించదగ్గ విషయం. మనకి ఇక్కడ శ్రీ 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 బొలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈవేళ సాయంత్రం మాది సంగీత విభాగం జరుగుతుంది. దానికి మంచి మంచి సాంగ్స్ అన్నీ పాడతాం. అలాగే మంచి దర్శనం చేయించారు ఎమ్మెల్యే గారి ద్వారా. మేము మంచి దర్శనం చేసుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంట. సో దీన్ని ఇలా మేము వచ్చి ఇక్కడ ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బొలుసులమ్మ తల్లి తాడేపల్లిగూడెం పట్టణ ఇలవెలుపు బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారి కళా వేదికపై మేఘమాల ఆర్కెస్ట్రాచే మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా విచ్చేసి ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమంలో కాంతారా నృత్య రూపకాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తిలకించారు. ఎమ్మెల్యే డాన్స్ వేయిస్తూ యువతను ఉత్తేజపరిచారు. ఇండియన్ ఐడల్ విన్నర్ నజీరుద్దీన్ తన మధురమైన గానంతో పాటలు పాడాడు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం లోకల్ టాలెంట్ను చూపించడానికి అమ్మవారి జాతరలో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మేఘమాల ఆర్కెస్ట్రా వారిని అభినందించారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని వీక్షించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం మంజీ, చాపల రమేష్, బైనపాలపు ముఖేష్, గట్టిం నాని, నీలం సురేష్ తదితరులు ఉన్నారు. మరి తమ్ముడు కామేష్ ఇక్కడ వ్యాపారం చేసి, అంటే కేవలం డబ్బుల కోసం కాదు, తాడేపల్లిగూడెం మీద అభిమానంతో ఇక్కడ ఎంతసేపు చేస్తారు మేము ఉండాలి కదా, కానీ డబ్బుల కోసం అలా చేయరు. ప్రతి పాట లెక్క పెట్టుకుంటారు, టైం అయిపోయింది బిజీ ఆఖరి పాట అంటూ ఉంటారు. కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కాంతారలో ఆ అబ్బాయి, మరి మన ఊళ్ళో అబ్బాయి అంటే నాకు చాలా
సంతోషం. కళలకు పుట్టినీళ్ళు తాడిపల్లిగూడు ర్యాలీ వెంకటరామయ్య గారు మనం చూసుకుంటే ఎంతో మంది కళాకారులు ఇక్కడ మనం మరి కృష్ణవంశీ గారు డైరెక్టర్ కానీ ఐరన్ శాస్త్రి గారు, అదే ఇందాక కూమిరెడ్డి శ్రీనివాస్ మా సోదరుడు చిన్నప్పుడు మా కోసం పాట పాడేవాడు. నాకు అది గుర్తుండి ఈరోజు పాట పాడమంటే మరి ఇక్కడ ఒక ప్రొఫెషనల్ సింగర్గా పాడాడు అంటే చాలా చాలా సంతోషిస్తుంది నాకు. అంటే తాడేపల్లి అంటే కళలకు పుట్టింది. ఈరోజు హైందవ ధర్మాన్ని మర్చిపోతా ఉన్న పరిస్థితుల్లో అమ్మవారు ఈ ఉత్సవాలు చేయించుకున్నదంటే దానికి కొంతమంది ఎంతో మంది సహకరించారు. చెప్పాలంటే ఒక్క మాటకి జాతర చేస్తామంటే అది అమ్మవారు తప్ప మనం ఎవరు చేయలేము. కొన్ని మీకు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. నేను 2-3 రోజులు చూశాను. 10,000 మంది సోదరిమణులు నా అక్క చెల్లెలు అందరూ కూడా నిజంగా కలిసపూర్తి చేస్తూ ఉంటే భారతీయ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉందని అనిపించింది భక్తిలో. అదేవిధంగా మరి చాలామంది ఎదురు దీపాలు తీసుకొచ్చినప్పుడు జనరల్గా ఆరిపోతూ ఉంటాయి, కానీ ఒక్క దీపం కూడా ఆరకుండా అమ్మవారి ఇక్కడ తీసుకొచ్చింది. అంటే మనం నమ్మట్లేదు, చాలామంది భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉన్నాం, కానీ మీరు భగవంతుడు పరీక్ష చేయకండి. భగవంతుని పరీక్షించదు, భగవంతుని మీరు నమ్మకంతో వదిలేయండి. అదే మన జీవితం. సావుకి పుట్టిన మధ్యన ఉన్న ఆ జీవితానికి మనకు అర్థం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అనేది 5 సంవత్సరాలు పదవి. దానికోసం నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా భావించలేదు, ఈ ఊరు సేవకుడుగా భావిస్తున్నాను. ప్రతిరోజు పండుగ చేసుకోవాలనే ఉద్దేశం అది. మీరందరూ సాగిస్తే చెప్పండి. మళ్ళీ ఇప్పుడే డైరెక్షన్ పెడుతున్నాను. ప్రతి సంవత్సరం 3 పండుగలు మనకు వెళ్తాం. మీరు ఎప్పుడైతే కోఆపరేట్ చేయండి. మనందరూ కలవాలి. మన అన్ని కుటుంబాలు ఒకటే కుటుంబంగా ఉండాలి. కార్య కుటుంబం అనేది నా ఉద్దేశం. కులాలకి మతాలకి సంబంధం లేకుండా మనం ఒక కుటుంబంలో కలిసి ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసాం. మనం వీళ్ళంతా మన కోసం ఎంత కళాకారులు ఎన్నికోవడం నుంచి వచ్చారు. ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చింది, ఒక వైజాగ్ నుంచి వచ్చిన టీము చూసారు. ఈ తాడేపల్లి మన అబ్బాయి ఈ మన నజూరుద్దీన్, మరి నాన్నగారు నాకు మంచి స్నేహితుడు. మరి ఇలాంటి కళాకారులు ఎంతో మంది తాడేపల్లి ఉన్నారు. మనం ఆదరించాలి, మనం మనోనే ఆదరించాలి. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తి కలిగించడానికి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం తృణపానంగా అర్పించిన గొప్ప త్యాగశీలి సర్దార్ భగత్ సింగ్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి సత్యనారాయణ, టి శంకర్, కె శ్రీనివాస్, నాగరాజు వర్మ, నాగరాజు, నాగలక్ష్మి, వడ్డాది మేరీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుడు మరి ఈ రోజు వరకు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారు. మరి ఆ రోజు ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని, ఈ దేశ సంపద అందరికీ దక్కాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో మరి భగత్ సింగ్ ఆయన ఉరితీసేటప్పటికి 23 సంవత్సరాల వయసు అయింది. 23 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఉరితాంబరాన్ని ముద్దెట్టుకొని మరీ ఉరితీసినారు. నీ చివరి కోరిక ఏంటంటే నన్ను పబ్లిక్లో ఉరితీయమని చెప్పేసి అడగడం జరిగింది భగత్ సింగ్ గారు. ఆయన ఒకటే చెప్పాడు, మమ్మల్ని అయితే చంపగలిగారు మీరు, మా ఆశయాన్ని అయితే చంపలేదు. మా ఆశయాలు ఈ దేశం ఉన్నంత వరకు, ఈ జీవనాడు ఉన్నంత వరకు కూడా ప్రజల హృదయాల్లో మేము ఎప్పుడూ నిలిచే ఉంటాం. మా ఆశయాలు కొనసాగిస్తూనే ఉంటారు ప్రజలు. కాబట్టి ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు కూడా మా ఆశయాల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. యువత ఆ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల ఆశయాల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పేసి ఈనాడు యువతకి పిలుపునిస్తున్నాం మేము. తాడేపల్లిగూడెం మండల పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వడ్డీ రఘురామనాయుడు అభిమానులు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం, స్వీట్స్, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుప్పల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గోరెల శ్రీనివాస్, మాకరాజు సతీష్, వింజమూరి శ్రీనివాస్, పట్నాల గణపతి, బండి నరసింహ, జానీ, గోకా వెంకటేశ్వరరావు, కేసిని అశోక్, దత్తసాయి, నీలం నాగభూషణం, వట్టి బుజ్జి, మునుపర్తి అర్జునరావు, గుబ్బిళ్ల అజయ్, కిరణ్ రెడ్డి, తాళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయినటువంటి
మన ఒడ్డే రఘురామ అన్నయ్య గారి పుట్టినరోజు వేడుకలు మరి తాడేపల్లిగూడెం యువత అంతా కలిసి అలాగే వార్డు ఇన్ఛార్జీలు చాలా ఘనంగా ఉదయం పొంతల ముసలమ్మ అమ్మవారు గుడి దగ్గర నుంచి మొదలుకొని ఎంతో మరి ఒడ్డే రఘురామ గారి ఇలవేలిపోయినటువంటి పొంతల ముసలమ్మ గారి దేవత గారి ఇంటికా గుడికాడి నుంచి మొదలుపెట్టి అలాగే 24వ వార్డులో అంగన్వాడీలో దత్తి సాయి బండి నరసింహరావు అలాగే వారి యూత్ అంతా గొర్రెలు సతీషు ఈ యూత్ అంతా కలిసి మరి అజయ్ 33వ వార్డు ఇన్ఛార్జ్ అజయ్ వీళ్ళందరూ కలిసి ఎంతో ఘనంగా మరి అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ ఈ రోజున మన ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులకి స్వీట్సు మరి భోజన సదుపాయం ఇవన్నీ ఏర్పాటు చేసి ఇది కాకుండా మధ్యాహ్నం నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు మరి నిర్వహించడం జరిగింది. మరి ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి కార్యకర్త ఇది నా పుట్టినరోజు అన్నట్టుగా మరి వ్యవహరించడం, మరి అన్నయ్య గారంటే ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందనేది వీళ్ళందరి కళ్ళల్లో ఈరోజు కనబడుతుంది. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఒడ్డే రఘురామన్న పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మా కార్యకర్తల సమక్షంలో. అనంతరం అంగన్వాడీకి పలకలు, పుస్తకాలు, పెన్సిళ్ళు పిల్లలకు అందించడం జరిగింది. అంతేకాకుండా వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేసాం, ఫ్రూట్స్ ఫలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం నుంచి కూడా ఎటువంటి ఖాళీ లేకుండా మధ్యాహ్నం నుంచి కూడా పలు కార్యక్రమాలు యూత్ అనగా పెద్ద నాయకులు అనగా గౌరవనీయులు ప్రతి ఒక్కరు ద్వితీయ శ్రేణి నాయకులు అనగా ఇన్ఛార్జీలు అనగా తాడేపల్లిలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఆగకూడన్న తరుణంతో మధ్యాహ్నం 3 గంటలకి 5 గంటలకి ఇంకా కొన్ని కార్యక్రమాలు కొన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈవినింగ్ పూట. ఇటువంటి పుట్టినరోజులు ఒడ్డే రఘురామ గారి సమక్షంలో ఇంకా జరుగుతూ ఉంటాయి, ఇంకా ఉన్నత స్థానంలో జరుగుతూ ఉంటాయి అని మేము ఆశిస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు ఒడ్డే రఘురామ గారు పుట్టినరోజు సందర్భంగా మేము చేసాం. ఇలాంటి కార్యక్రమాలకి కంటే ముందర ఆయన ఆరోగ్యాలతో తొలతోగాలని, నిండు నూరేళ్ళు బతకాలని, మాకు కలకాలం ఈయనే మా నాయకుడిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తర్వాత ఉన్నత శిఖరాలు ఎగరాలని కోరుకుంటూ వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్లోబల్ కనెక్ట్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా సేంద్రియ వ్యవసాయంలో నవీన ఆవిష్కరణలు అనే అంశంపై ఆన్లైన్ వెబినార్ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ రూత్ స్వాగత ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైఫోమ్ ఆర్గానిక్స్ ఆసియా డైరెక్టర్ డాక్టర్ షైక్ తన్వీర్ హుస్సేన్ సేంద్రియ వ్యవసాయంలో తాజా సాంకేతికతలు, గ్లోబల్ ట్రెండ్స్ మరియు మార్కెట్ అవకాశాలపై మరియు సేంద్రియ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్పై విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. బేముడోలు మండలం పోళ్ల గ్రామ శివారు సదాశివపురంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధనకి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి బుజ్జి, ఎడ్లపల్లి యేసుబాబు, పానే రాంబాబు, ఎడ్లపల్లి సూరిబాబు, బుర్రే గణపతి, చిలుకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వారి ఉగాది మహోత్సవం సందర్భంగా పోలటూరు సదాశివపురం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగాది మహోత్సవం సందర్భంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం. గత 80 సంవత్సరములు సుమారుగా పెద్దలు అలాగే ఈ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ నేపథ్యంలో ఈరోజు 2000 మంది సుమారుగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాను. మా గ్రామస్తులు, పెద్దలు, విరాళాలు, సంతలిచ్చిన దాతలు సహకారంతో అలాగే దీనికి ముఖ్యంగా ఇందుకూరి కృష్ణరాజు గారు భక్తులు విరాళాలతో ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి నవరాత్రులకి కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. భక్తులందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి ఈ గ్రామానికి అమ్మవారిని దర్శించుకుని
అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేవించి వెళ్తూ ఉంటారు. ఇది మాకు చాలా ఆనందకరంగా ఈ గ్రామం ఎప్పుడు కూడా పరిసర ప్రాంతాలు కూడా అమ్మవారు అందరినీ కూడా చాలా చల్లగా కాపాడాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రజా చైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా భీమవరంలో జరిగిన ముగింపు సభకి సమస్యలపై తాడేపల్లిగూడెం రూరల్ 4 గ్రామాల నుండి 40 మంది పైగా హాజరైనట్లు ఆ పార్టీ నాయకులు పాలూరి సత్యనారాయణ, కండెల్లి సోమరాజు పత్రికలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలుపూరి సత్యవతి, కండెల్లి రమేష్ బాబు, గజ్జరపు వెంకటేశ్వరరావు, మల్లిపూడి సీతామహాలక్ష్మి, మాగంటి వెంకటరమణ, పురిటిగడ్డ జయమ్మ, పొలపల్లి లక్ష్మి, బంకూరు యశోద తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డౌన్ సిండ్రోమ్ డేను స్థానిక భవిత దివ్యాంగుల క్షేత్రంలో పేరుచెర్ల ఫౌండేషన్, పేరుచెర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో నిర్వహించారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు పోతురాజు శ్రీనివాస్, దేవిశ్రీలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అభయం లియో లయన్స్ క్లబ్ చైర్పర్సన్ లియో మాధురి మండే దివ్యాంగుల చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, స్నాక్స్ అందజేశారు. డైమండ్స్ లైన్ వడ్డీ రఘురామ్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు స్నాక్స్, పండ్లు, రసాలు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డైమండ్ లియో క్లబ్ అధ్యక్షులు కాళ్ళ కార్తిక్ ధర్మతేజ, డైమండ్ లయన్స్ క్లబ్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, కేఎస్ఎన్ రాజు, నరేష్, భవిత సెంటర్ ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్ సత్యవతి, ఉషా, రత్నకుమారి, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్చ్ 21న వరల్డ్స్ డౌన్ సిండ్రోమ్ డేగా మనం ఇక్కడ కేంద్రంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే ఇది ఒక క్రోమోజోమ్ అదే సంఖ్య తగ్గడం వల్ల మనకి పిల్లల్లో ఉండే మార్పులు, దాని ద్వారా ఇలా మనం పిల్లలు ఇలాగా పుట్టడం జరుగుతుంది. కావున ఇది 2006లో మార్చ్ 21న వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా గుర్తించి ఇది ఒక అవగాహన, సంవత్సరంలో ఒకసారైనా ఒక రోజైనా దీని మీద ఒక అవగాహన అనేది మనం కల్పించాలి. తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లకు గత 9 నెలల నుండి జీతాలు లేకపోవడంతో మున్సిపల్ స్కూల్స్ స్వీపర్స్ అండ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు, ఆర్డీఓ డిటి పోతురాజుకు మున్సిపల్ స్కూల్ ఆయాల పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే ఇప్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్కే పాతి మునీష, సన్నింకంటి కోటేశ్వరరావు, వెంకటలక్ష్మి, రాధిక, గౌరీరత్నం, సత్యమ్మ, ఏపేర్లు, రమాదేవి, త్రిపర్తి దుర్గా, మంగ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని పలువురు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మొక్కలు నాటడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ లైబ్రరీన్ సాయిబాబు, వి జాన్ బాబు, కిషోర్, సత్యనారాయణ, సతీష్, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి సోమవారం స్థానిక రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో బ్రహ్మశ్రీ మర్ల విశ్వనాథ్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు ఎవటూరు శశికాంత్ శర్మ సహాయ సహకారాలతో శ్రీ గణపతి రుద్రహోమం ఘనంగా జరిగాయి. శ్రీ ఆవాహన కార్యక్రమంలో ఎవటూరి సూర్యప్రకాష్, కృష్ణకుమారి దంపతులు, మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం, అన్న సమారాధన అందజేశారు. వానపల్లి నారాయణరావు అబ్బులు, ధర్మపత్ని పద్మావతి దంపతులు, వారి అల్లుడు ఈతకోట నాగవీర వెంకట సత్యనారాయణ, సంక్రేష్ కళ్యాణి దంపతులు, అల్లుడు వెంకట నరేష్ చక్రధర్ బాబు, కుమార్తె కిరణ్మయి, మనవలు, మనవరాళ్లు, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసాదం, అన్న సమారాధన నిర్వహించారు. బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు
ఉగాదిన కొత్త సంవత్సరం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు శ్రీ వానపల్లి నారాయణరావు గారు అబ్బులి గారు, వారి ధర్మపత్ని పద్మావతి దంపతులు, అలాగే వారి కుమార్తె కళ్యాణి, వారి అల్లుడు నాగ వీర వెంకట సత్యనారాయణ, అలాగే అలా ద్వితీయ కుమార్తె కిరణ్మయి, అలాగే వారి అల్లుడు వెంకట నరేష్ చక్రధర బాబు గారు, అలాగే వారి మనులు మనవరాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులచే ఈ రోజున అన్నదానం నిర్వహించిన దేవతలకు నారాయణరావు వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆయుర్వేదుల్ని ప్రసాదించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.